2026 కేంద్ర బడ్జెట్ దేశానికి అత్యంత కీలకంగా మారింది. నిర్మలమ్మ పద్దు కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకీ కేంద్రం అందివ్వబోయే తాయిలాలేంటి? ఏ అంశాల్లో వాతలు పెట్టబోతోంది? ట్యాక్స్ పేయర్లకు మినహాయింపులుంటాయా? తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ ఆశాజనకంగా మారబోతోందా? ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వాణిజ్య రంగాలు ఒడిదుడుకులకు లోనవుతున్న వేళ కేంద్ర బడ్జెట్ అత్యంత కీలకంగా మారింది. యూనియన్ బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్. ఒక మహిళా ఆర్థిక మంత్రి వరుసగా ఒకే ప్రధాని నేతృత్వంలో ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘనతగా నిలవనుంది. అంతేకాకుండా ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన విషయం కావడంతో ఈ బడ్జెట్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి వేతనదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఆర్థిక సంస్కరణలు, కస్టమ్ డ్యూటీ మార్పులు, రుణ తగ్గింపు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఈ బడ్జెట్లో మరింత దృష్టి సారించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆదాయ పన్ను రాయితీలు, రక్షణ, వ్యవసాయం, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో ప్రజలు, వ్యాపారవేత్తలు ఆశలు పెట్టుకున్నారు. మధ్యతరగతి ఆశలు పెట్టుకున్న పన్నులపై నిర్మల పద్దు ఫోకస్ ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు, పన్ను మినహాయింపు పరిమితి పెంపు, సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇవే ఈసారి బడ్జెట్ పై ప్రధాన అంచనాలుగా ఉన్నాయి. ఉద్యోగ వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మౌలిక వస్తుల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా రహదారులు, రైల్వేలు, పోర్టులు, పట్టణ అభివృద్ధి, హౌసింగ్ రంగాలకు భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. అంతేకాదు, అంతర్గత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో రక్షణ రంగానికి అదనపు నిధులు కేటాయించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈసారి బడ్జెట్లో ఉపాధి, తయారీ రంగానికి బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ తయారీ రంగానికి ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా బడ్జెట్లో కీలక నిర్ణయాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద కేంద్రం బడ్జెట్లో ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, మధ్యతరగతికి ఊరట ఈ 3 అంశాలు ప్రధానమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈవీలకు మరిన్ని రాయితీలు లభించే అవకాశం ఉంది. హోమ్ లోన్స్ పై లభించే పన్ను రాయితీని పెంచాలని విజ్ఞప్తులపై కేంద్రం స్పందన ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఇక మరో 2-3 నెలల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక భవిష్యత్తుపై మాత్రమే కాదు, రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపనుండటంతో ఈ రాష్ట్రాలకు ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఇక కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు పెట్టుకుంది. కేంద్ర బడ్జెట్ పద్దులో ఏపీకి తగిన కేటాయింపులు, అత్యధిక లబ్ధి పొందేలా దృష్టి సారించింది. గత బడ్జెట్లో శాఖల వారీ కేటాయింపుల్లో ఆయా రాష్ట్రాలు వాడుకోకుండా మిగిలిపోయిన నిధులను దక్కించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. బడ్జెట్ ప్రసంగంలో ఏపీలోని ప్రాజెక్టులను ప్రస్తావిస్తే పారిశ్రామిక వర్గాల్లో కదలిక వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అమరావతితో పాటు వివిధ అంశాల్లో కేంద్ర సాయంతో పాటు కొత్త పారిశ్రామిక క్లస్టర్లు, నోడ్ల ఏర్పాటు ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రోత్సాహిక చర్యలుంటాయని ఆశిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన క్వాంటమ్ మిషన్ ను ముందుగా అందిపుచ్చుకున్న ఏపీకి సంబంధించి బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందని, కేటాయింపులు జరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. గత బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని, ఈ బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినప్పటికీ తెలంగాణకు రావాల్సిన కీలక నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే నిలిచిపోయాయి. దాదాపు 12 విభాగాలకు సంబంధించి 47 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మెట్రో విస్తరణ, గోదావరి, మూసీ అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ధి, రైల్వే కనెక్టివిటీ, కొత్త లైన్ల ప్రతిపాదనలు, పరిశ్రమలు, పెట్టుబడులు, సింగరేణి, విద్య, హౌసింగ్ వంటి అంశాల్లో కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. మరి కేంద్ర బడ్జెట్లో ఈసారైనా తెలంగాణకు ఊరట కలుగుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.